డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆశయాలను కొనసాగిస్తామని కర్నూలు జిల్లా వెల్దుర్తి మండల ఎంఆర్పీఎస్ నాయకులు పేర్కొన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా వెల్దుర్తి పాత బస్టాండ్లో ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎంఆర్పీఎస్ నాయకులు గిడ్డయ్య మాట్లాడుతూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అందరి వాడని కొనియాడారు. ఓటు హక్కును డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కల్పించడం జరిగిందన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆశయాల కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎంఆర్పీఎస్ నాయకులు, ప్రజలు పాల్గొన్నారు. అంబేద్కర్ 133వ జయంతి సందర్భంగా వెల్దుర్తి మండలం ఎస్సీ దళిత నాయకులకు అలాగే మిగతా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు అంబేద్కర్ జయంతి సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. ఈ 133వ జయంతి సందర్భంగా మేము తెలియజేయడం ఏమనంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు దేశ తలరాతలు మార్చాలని ప్రతి ఒక్కరికి ఓటు హక్కు ఇచ్చినాడు. ఆ ఓటు హక్కుతో మనం మంచి పార్టీలను ఎన్నుకాలని, అలాగే ఎవరు మంచి చేసినారో ఎవరు చెడు చేసినారో ప్రతి ఒక్కరిని గురించి ఈ ఓటు హక్కు సంపన్నులకే ఉండాలా, పేదవాళ్ళకు ఉండకూడదు అనేటువంటి అగ్రవర్ణాలు ఈ ఓటు హక్కుని ప్రతి ఒక్కరికి ఉండాలనేటువంటి అంబేద్కర్ గారు ఎన్ని కష్టపడి ఈ ఓటు హక్కు అందరికి కల్పించినాడు. బడుగు బలహీన వర్గాలకు గుర్తించి మనం తలరాతలు మార్చే విధంగా ప్రతి ఒక్కరు గుర్తించి ఓటు హక్కు వినియోగించుకొని ఓటు చేసి మంచి ప్రభుత్వాన్ని ఎన్నుకోవాలని నేను కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఈరోజు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి 133వ జయంతి సందర్భంగా పూలమాల వేసి ఘనమైన నివాళులు అర్పించడం జరిగింది. అంబేద్కర్ గారు ఓటు హక్కును యువజనులకు అంటే 21 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరికి ఓటు హక్కు కావాలని చెప్పని ఆయన బ్రిటిష్ ప్రభుత్వంతో, అదేవిధంగా నెహ్రూ, గాంధీతో కూడా కొట్టడం జరిగింది. అప్పుడు గాంధీ భూమి ఉన్న వాళ్లకు, డిగ్రీ పట్టా ఉన్న వాళ్లకు, పన్నులు చెల్లించే వాళ్ళకే ఓటు హక్కు ఇవ్వాలని చెప్పని డిమాండ్ చేశాడు. అయితే అంబేద్కర్ గారు దానిపైన తీవ్రంగా వ్యతిరేకించి యువజనులైన ఈ భారతదేశ ప్రజలకు 21 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరికి కుల, మత, భేద, ప్రాంత, లింగ విభేదాలు లేకుండా అందరికీ కూడా ఓటు కల్పించాడు. ఆ కల్పించిన తన సందర్భంగా విలేకరులు అడిగిన సందర్భంలో ఆయన ఒక మాట మాట్లాడుతూ, మీరు మీ ఇంటి గోడలపైన రాసుకోండి, మీరు ఈ దేశానికి పాలకులు కాబోతున్నారని చెప్పి చెప్పడం జరిగింది. అప్పుడు మన దళిత ప్రజలంతా కూడా, అయ్యా మాకు ఇళ్లకు గోడలు లేవు, మాకు ఈతాకు మట్టలతో గోడలు నిర్మించుకోవడం అంటే, అయితే మీ గుండెల మీద రాసుకోండి, మీ ఓటును మీరు వేసుకుంటే మీరు రాజ్యాధికారానికి వస్తారని చెప్పి చెప్పడం జరిగింది. దాన్ని మనమంతా కూడా విస్మరించి ఏదో రకరకాల పార్టీలకు ఓటు వేసుకొని మనం వాళ్ళ బానిసలుగా మారిపోతున్నాం. ఆ విధంగా కాకుండా మన ఓటును ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలంతా కూడా ఏకమై మన ఓటును మనం వేసుకొని రాజ్యాధికారానికి రావాలని చెప్పి ఆశిస్తూ అంబేద్కర్ గారికి ఘన నివాళులు అర్పిస్తూ జై భీమ్, జై భారత్.